మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఉప్పనుంతల మండలం లతీపూర్ సమీపంలో శ్రీశైలం నేషనల్ హైవే పూర్తిగా కొట్టుకుపోయింది. శ్రీశైలం హైదరాబాద్ హైవే పైన ఇప్పుడు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎవరు కూడా డిండి ప్రాజెక్ట్ రూట్లో రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అచ్చంపేటకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది డిండి ప్రాజెక్ట్ దగ్గర సిచ్యువేషన్. డిండి ప్రాజెక్ట్ దగ్గర శ్రీశైలం హైవే పూర్తిగా ధ్వంసమైపోయింది, కొట్టుకుపోయింది. దీంతో అటు అచ్చంపేటకి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక శ్రీశైలం హైదరాబాద్ హైవే పూర్తిగా క్లోజ్ అయిపోయింది. అటుగా వచ్చే వారిని ఎవరిని కూడా రావద్దని చెప్పి ఆ రూట్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు అధికారులు. సో ప్రస్తుతం విజువల్ చూస్తున్నాం. దాదాపుగా ఎంత మేర పూర్తిగా కోతకు గురైపోయింది, ధ్వంసమైపోయింది రోడ్డు మనకు కనిపిస్తోంది. సో డిండి ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి ఆ వరద నీరు భారీగా ఆ రోడ్డు పైకి రావడంతో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. బ్రిడ్జ్ లేదా కల్వర్ట్ లాంటిది పూర్తిగా కొట్టుకుపోయింది. కంప్లీట్గా రోడ్డు క్లోజ్ ఇక లేదు అక్కడ. కంప్లీట్గా ఆ మార్గం మొత్తం కూడా చూడండి, విజువల్లో చూస్తున్నట్టుగా ఆ రోడ్డు మొత్తం కూడా ధ్వంసమైపోయింది. ఏ మాత్రం కూడా కనీసం మనిషి కూడా నడవలేనటువంటి పరిస్థితి, కంప్లీట్గా జీరో. అటువైపు నుంచి వెళ్ళడానికి ఏ మాత్రం అవకాశం కూడా లేదు. మనిషి కూడా దాటడానికి కూడా వీల్లేదు. ఆ కల్వర్ట్ పైనుంచి హైవే వేస్తుంటారు. ఆ కల్వర్ట్ పూర్తిగా కూడా కొట్టుకుపోయింది. సో ప్రస్తుతానికి డిండి ప్రాజెక్ట్ రూట్లో ఎవరు కూడా వెళ్ళొద్దని అచ్చంపేట వైపుగా పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. శ్రీశైలం హైదరాబాద్ హైవే పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఉప్పనుంతల మండలం లతీపూర్ సమీపంలో శ్రీశైలం నేషనల్ హైవే కొట్టుకుపోయింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో ప్రజెంట్ శ్రీశైలం హైదరాబాద్ హైవే పూర్తిగా క్లోజ్ అయిపోయింది. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. సో దీంతో ఎమర్జెన్సీ అంటే అంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా శ్రీశైలం కోసం రాకపోకలు అంత ఎమర్జెన్సీ ఏం కాదు. బట్ రాకపోకలకు సంబంధించి ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఉన్నాయా? వేరే మార్గాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మనోజ్, మోంతా తుఫాన్ బీభత్సవము తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. నిన్న 2 రోజుల నుంచి అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి, తీర ప్రాంతాలు అల్లకొల్లమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మనం శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి రోడ్డు మార్గం పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రోడ్డు అంతా కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే పూర్తిగా ఉప్పనూతల మండలం లతీపూర్ సమీపంలో లతీపూర్ సమీపంలో పూర్తి స్థాయి రోడ్డుగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో హైవే రోడ్డు మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దీంతో రాకపోకలు మొత్తం కూడా అచ్చంపేట వైపు వెళ్ళేటువంటి రాకపోకలు కూడా బద్ద అయినటువంటి పరిస్థితి. హైవేపై వెళ్ళేటువంటి వాహనాలు అంటే శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు ఏ ఒక్కరు కూడా వెళ్ళొద్దని వాహనాలు కూడా పూర్తి స్థాయి నిలిపివేసిన పరిస్థితి ఉంది. ప్రయాణికులంతా కూడా ఎవరు డిండి ప్రాజెక్ట్ రూట్ లో వెళ్ళొద్దని సూచించారు. అయితే ఈ ఘటనతో మనకు తుఫాను సంబంధించినటువంటి ఎఫెక్ట్ చాలా పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇటు ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాలు కావచ్చు, దీని పక్కన ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాతో పాటు ఇవాళ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి వస్తుంది. సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులకి ఇప్పటికే నిన్నటి రోజున చాలా మంది భక్తులు కూడా శ్రీశైలం వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా రోడ్డు మార్గాన్ని వెళ్ళొద్దు, రోడ్డు సరైనటువంటి పరిస్థితి లేదు, కొండ చర్యలు కూడా విరిగిపడిన నిన్నటి రోజున లింగాల గట్టు వద్ద రోడ్డు కొండ చర్యలు విరిగిపడంతో రోడ్డు రహదారికి వెళ్ళేటువంటి మార్గం కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇవాళ తాజాగా చూసుకుంటే నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి నాగర్ కర్నూలు నుంచి ఇటు మన శ్రీశైలం వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. సో శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులు ఎవరు రావద్దనేసి రోడ్డు మార్గాన్ని అక్కడ మళ్లించడం జరిగింది. అయితే శ్రీశైలం ఉన్నటువంటి వాళ్ళు అంటే శ్రీశైలంకి వచ్చి ఇప్పటికే ఇక్కడే నిలిచిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కి రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఇటు కర్నూలుకి వచ్చి కర్నూలు నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కు వెళ్ళాలి తప్ప వేరే మార్గం లేదు. అటు దోనాల వైపు వెళ్ళాలన్నా కూడా ఆ రోడ్డు మార్గాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి తుఫాను ఎఫెక్ట్ తో అటు ప్రకాశం జిల్లాలోను ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాను ఇప్పుడు తాజాగా మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున తుఫాన్ రావడం, ఎక్కడికెక్కడ జనజీవనం స్తంభించిపోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు కావడం,
ఆ ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి, అల్లకొల్లోలం సృష్టించినటువంటి పరిస్థితి మనం మంచా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ను చూస్తా ఉన్నాము. సో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే వారు ఎవరైనా సరే ఈ తుఫాన్ ఎఫెక్ట్ తగ్గేదాకా రహదారులు మరమ్మతులు పూర్తి చేసేదాకా రావద్దనేసి రోడ్డు మార్గాన్ని మళ్లించేటటువంటి పరిస్థితి, అచ్చంపేట సైతం అంటే రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి మనం తాజాగా చూస్తున్నాం మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తంగా ఇప్పుడు శ్రీశైలం బ్యారేజ్ కూడా పూర్తిగా నిండుకుండలా మారిపోయింది. అటుగా చూడడం కోసం చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు. సో దయచేసి ఇప్పుడు ఎవరు కూడా అటు వెళ్ళే వారందరూ కూడా ఆగిపోండి. ప్రస్తుతానికి లతీపూర్ దగ్గర, నాగర్ కర్నూలు జిల్లా లతీపూర్ దగ్గర ఈ డిండి ప్రాజెక్ట్ సంబంధించిన నీళ్లు పూర్తిగా కూడా అధిక సంఖ్యలో రావడంతో ఆ నేషనల్ హైవే పూర్తిగా కొట్టుకుపోయింది, ధ్వంసమైపోయింది. వాహనాలు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అచ్చంపేటకు సంబంధించి ఎటు వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఉప్పనుంతుల మండలం లతీపూర్ దగ్గర ప్రస్తుతానికి హైవేకి సంబంధించి విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. రోడ్డు ఎంతటి స్థాయిలో ధ్వంసం అయిపోయింది అనేది. సో రెగ్యులర్గా అటు కల్వర్ట్ కింద నుంచి నీళ్లు వెళ్తూనే ఉంటాయి. సో ఆ సమయంలో ఇక్కడ కల్వర్ట్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎటు వెళ్ళడానికి కనీసం మనిషి కూడా దాటడానికి వీల్లేదు. కంప్లీట్గా క్లోజ్. ఇక ఒక రోడ్ అక్కడ వరకే క్లోజ్ అయిపోయింది, అన్న చందంగా క్లోజ్ అయిపోయింది. దాటడానికి కూడా వీల్లేదు. ఒకవైపు నీళ్లున్నాయి, మధ్యలో రోడ్డు వేయడానికి రోడ్డు మార్గంలో ఆ ఆప్షన్ లేదు, కనీసం నడకదారిన కూడా వెళ్ళని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో శ్రీశైలం బ్యారేజీని అందాలని చూద్దాం. ఇప్పుడు శ్రీశైలం జలాశయం, నల్లమల్ల అడవుల్లో నుంచి అలా ప్రయాణిద్దాం, శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి వద్దాం అనుకున్నటువంటి ఆలోచన చేస్తామని కూడా దయచేసి మీ ప్రయాణాన్ని ఆపేసుకోండి. ఏ ఆప్షన్ లేదు. కర్నూలు వెంట మళ్ళీ కర్నూలు వెళ్ళాలి. కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాల్సి ఉంటుంది వచ్చేవారు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా కర్నూలు వెళ్ళిపోయి కర్నూలు నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళాల్సి ఉంటుంది. చాలా లాంగ్ డిస్టెన్స్ ఇది. సో ఇప్పుడు ఆ సాహసం చేసి అక్కడ వెళ్ళే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి, తస్మాత్ జాగ్రత్త. అటవీ ప్రాంతం వెంట కూడా చాలా లింగాలగట్ట దగ్గర కొంత రోడ్డు ధ్వంసమైంది. పెద్ద ఎత్తున వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పుడు డిండి సంబంధించినటువంటి దగ్గర రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసిన నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్త. సో 2-3 రోజుల పాటుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాగులు వంకలకి దూరంగా ఉండండి. రోడ్డు మార్గం వెంట వాగులు కొద్దిగానే నీళ్లున్నాయి కదా, దాన్ని దాటిద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ అత్యుత్సాహంగా వెళ్ళినా కూడా చాలా పెద్ద ప్రమాదాన్ని బారిన పడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సో 2-3 రోజుల పాటుగా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి. మిమ్మల్ని మీరు నిలవరించుకోండి, ప్రయాణాలు నిలిపివేయండి. 2 రోజుల తర్వాత ఈ మోంతా తుఫాన్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత బయటికి వెళ్తారో సరదాలు చేస్తారో ఆ తర్వాత ఆలోచించండి. సో ప్రస్తుతానికి హైదరాబాద్ శ్రీశైలం హైవేని కంప్లీట్గా క్లోజ్ చేశారు. అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అచ్చంపేటకు వెళ్ళడానికి కూడా దారి లేకుండా పోయింది. ఇక ఉప్పనుంతల మండలం లతీపురం దగ్గర ఇక్కడ హైవే పూర్తిగా కోతకు గురైపోయింది. హైవే రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. డిండి ప్రాజెక్ట్ వేయడానికి అవకాశం లేదు. ఆ నీళ్లు మొత్తం కూడా ఇప్పుడు హైవేని ధ్వంసం చేయడంతో రాకపోకలు కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. సో అటుగా వెళ్తున్న వారు ఎవరైనా కనుకుంటే మీరు రూట్ మార్చుకోండి, తస్మాత్ జాగ్రత్త. ప్రస్తుతానికి వెళ్ళడానికి వీల్లేదు. నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి మోంతా తుఫాన్ ప్రభావం చాలా పెద్ద ఎత్తున కనిపించింది. భారీ వర్ష నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సో మొత్తంగా ఆ హైవేని క్లోజ్ చేసిన నేపథ్యంలో ఏపీకి తెలంగాణకి మధ్య ఈ రాకపోకలు శ్రీశైలం వెంట వెళ్ళేటువంటి వారందరూ కూడా నాగర్ కర్నూలు టువర్డ్స్ శ్రీశైలం వెళ్ళే వారందరూ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సో ప్రస్తుతానికైతే అటుగా వెళ్ళేవారు మీ యొక్క ప్రయాణాలని నిలిపివేసుకోండి.